ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే పలయా బ్రహ్మ హరే హరాయత్రి గుణాత్మే సర్వగవతిగామి దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవతమ్మ పలుకు జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. 2025 మే మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము, పూజ యోగము. మరి అదృష్ట గడియలు ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయంలో 5, ఖర్చులో 5, రాజపూజిత 3, అవమానాలు 1, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగము, అదృష్ట యోగము, జీవిత యోగం. ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ, విదేశాల ప్రయాణం కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ వీళ్ళకి అద్భుతమైన విజయాలను వీళ్ళకి రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణాలు ఆగిపోయిన వాళ్ళకి, కళ్యాణాలు చేసుకోవాల్సిన వాళ్ళకి కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ, మరి వీళ్ళకి వ్యాపారం బిజినెస్ లేని వాళ్ళకి కానీ, మరి కొత్త బిజినెస్లు చేయాలనుకున్న వాళ్ళకి కానీ, మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టపడ్డా కూడా వాళ్ళకి ప్రతిఫలం లేకోకుండా, రూపాయి వాళ్ళకి నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఇబ్బందులతో శతపథం అయిపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది. ఈ నెలలో వీళ్ళకి పెద్ద ప్రయాణాలు, విదేశాల ప్రయాణాలు, అక్కడ కొంత సెటిల్మెంట్ కావటం, డబ్బులు సంపాదించుకోవటం, ఇక్కడ కొంత సెటిల్మెంట్ కావటం, వాళ్ళు చేయాల్సిన ఆరోగ్యాలు, విశేషాలు, సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. పెద్ద స్థాయికి వెదగాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో రాబోతుంది. మరి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మనసు శాంతి లేకోకుండా, చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, బంధుమిత్రులతో ఇబ్బందులు రావటం, కొన్ని నమ్మిన వాళ్ళు ముందు పోనించి వెనక ఎన్నుపోటు పొడవటం, ఇలాంటి వీళ్ళకి సతమతంతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి ముఖ్యంగా వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు, మానసికంగా వీళ్ళు ఎంతో బాధపడుతుంటారు. ఒకళ్ళ మాట ఒకళ్ళని అర్థం చేసుకోకుండా, ఒకళ్ళని మాట ఒకళ్ళు అర్థం చేసుకోకుండా, నేను చేసిందే గొప్పది, నేను చేసేదే విజయం, నేను చేసేదే న్యాయం అని వాళ్ళు బెట్టుగా ఉంటారు. మరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలంగా లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బంది పడుతూ, చిన్న సమస్యలు భూతద్దం వేసుకొని చూసి ఆ చిన్న అక్షరాన్ని పెద్దగా చేసి, చిన్న సమస్యని పెద్దగా చేసుకొని, దానివల్ల కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, పెద్ద మనుషుల చుట్టూ తిరగటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది. కాబట్టి మీ మీద 5 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 5 గ్రహాలు ఘోషించిన దాని వలన, ఈ 5 గ్రహాల వలన మీకు అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా, చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం విజయవంతం కాకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఎంతో బాధలు పడుతూ ఉంటారు. మరి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది దైవ బలం చాలా గొప్పది. అన్నిటికన్నా దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. మరి ఆ దైవ బలాన్ని మీరు చేసుకోవాలనుకుంటే శ్రీ లక్ష్మీ వరలక్ష్మీ మాతని, అమ్మవారిని మీరు పూజించండి. దాంతోపాటు శ్రీ కాలభైరవ స్తోత్రాన్ని మీరు చదవాలి. శ్రీ కాలభైరవ గుడికి వెళ్ళి అక్కడ ఉప్పుతో 2 జ్యోతులు వెలిగించేసేసి, దాంట్లో ఏ పూజ చేసినా ఎక్కడ పోయినా కూడా మీరు ఆ గుడికాడికి వెళ్ళి ఆ గుడిలో మీరు ఆ కాలభైరవుడికి స్తోత్రం చదివిన తర్వాత నవధాన్యాలతో ఆయనకి సమర్పించేసి, అక్కడ అభిషేకం చేయించి, అక్కడ ఒక గుమ్మడికాయలు కట్ చేసి ఉప్పు మీద పెట్టి జ్యోతులు వెలిగించాలి. ఆ విధంగా చేస్తే వాళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది. మైండ్ బాగుంటుంది. త్రికార శుద్ధి అంటే మైండ్ మెమోరీ శక్తి బాగుంటుంది. వాళ్ళు ఏ వ్యాపారం చేసినా, ఏ బిగినింగ్ చేసినా, ఏ పెళ్లి చేసుకున్నా, ఏ సంతానం వచ్చినా, ఎవరు నమ్మినా వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి అద్భుతమైన విజయాలని
రాబోతుందని అమ్మవారి యోగములో చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దానివలన మనసు నిలకటగా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం సతమతం అయిపోతున్నారు. గ్రహ దోషాలు కొన్ని ఉండడం దానివల్ల. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేసి ఎన్నో జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది, మీరు చేసే ఉద్యోగంలో ఏం జరుగుతుందో అనేది మీ గురించి మొత్తం చూసి జాతక చక్రం వేసి, జాతక కొండలు వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. జై కొండ దేవత.